ఈ వీడియోలో వచ్చి వార్, లెట్, కాన్స్టెంట్ వీటి యొక్క డిఫరెన్సెస్ ఏంటి, ఇవి జావా స్క్రిప్ట్లో ఎలా యూజ్ చేస్తాము, వాటి స్కోప్ లైక్ ఫంక్షన్ స్కోప్, బ్లాక్ స్కోప్, గ్లోబల్ స్కోప్ ఎలా ఉంటుంది ఈ మూడు వేరియబుల్స్ డిక్లేర్ చేసేటప్పుడు విత్ సమ్ ఎగ్జాంపుల్స్ అనేవి ఈ వీడియోలో చూద్దాము. ఓకే, లెట్స్ షేర్ మై స్క్రీన్. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు ద ఎగ్జాంపుల్స్ లెట్స్ సీ దిస్. సో వార్ అనేది ఎప్పుడు ఏంటంటే, వార్ వచ్చేసి ఇనీషియల్గా జావా స్క్రిప్ట్ ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేశారో అప్పటి నుంచి వార్ ఉంది. బట్ లెట్ అండ్ కాన్స్టెంట్ వచ్చేసి ES6 నుంచి ఉన్నాయి. అంటే ఎక్మా స్క్రిప్ట్ 2015 ఎప్పుడైతే వర్షన్ రిలీజ్ చేశారో ES6, అప్పటి నుంచి లెట్ కాన్స్టెంట్స్ ఉన్నాయి. సో వార్ వచ్చేసి ఆల్వేస్ లైక్ ఏ ఫంక్షన్ స్కోప్ అండ్ గ్లోబల్ స్కోప్, అండ్ యూ కెన్ స్టిల్ రీడిక్లేర్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఫస్ట్ లైన్లో వేర్ A = 10 ఇచ్చారు, అండ్ ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ లైన్లో అగైన్ యూ కెన్ రీడిక్లేర్ వేర్ A = 20. You can simply do like A = 20, but still it is possible to redeclare. Okay, సో లెట్ వచ్చేసి ఇట్స్ ఆల్వేస్ ఏ బ్లాక్ స్కోప్. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, వాట్ ఈస్ ఫంక్షన్ స్కోప్, వాట్ ఈస్ బ్లాక్ స్కోప్ అని. సో నేను ఎగ్జాంపుల్స్లో చూపిస్తాను. అండ్ యూ కెనాట్ రీడిక్లేర్ ద లెట్. Okay, so constant is also like a block scope, and you cannot redeclare and you cannot modify also. But let you can reassign, but this you cannot modify except for arrays and objects. Arrays and objects కూడా ఎట్లా అంటే వాటి యొక్క కంటెంట్ మార్చచ్చు, కానీ యూ కెనాట్ చేంజ్ ద రిఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, కాన్స్టెంట్ A = array ఇచ్చారనుకోండి, మళ్ళీ A = స్ట్రింగ్ ఇవ్వలేరు అనమాట. బట్ యూ కెన్ చేంజ్ ద కంటెంట్ ఆఫ్ ద array A. ఓకే, సో లెట్స్ సీ ద ఎగ్జాంపుల్స్ యాక్చువల్గా ఎలా ఉంటాయి అని. సో వేర్ A = 10 ఇచ్చాము. ఓకే, let B = 20. Okay, const C = 30. ఇక్కడ చూద్దాము, console.log A. ఓకే, ఇప్పుడు ఇది మీరు రన్ చేసి చూస్తే A10, B20, C30 ఇక్కడ వరకు ఫైన్, బాగానే ఉంది. సో వేర్ వచ్చేసి నేను ఏం చెప్పాను, ఫంక్షన్ ఆర్ గ్లోబల్ స్కోప్. సో నేను ఇప్పుడు ఈ console.logని ఇక్కడ కాకుండా డిక్లేర్ చేయడానికంటే ముందే ప్రింట్ చేస్తే వెదర్ ఇట్ విల్ ప్రింట్ వాల్యూ ఆర్ ఎర్రర్ ఆర్ undefined. Okay, so that's where hoisting also will come for the var. So what is hoisting? Let's see. So now let me clear this. If you run this, you see A is undefined, B is 20, C is 20, 30. But ఇక్కడ ఎర్రర్ రాలేదు, అన్డిఫైన్డ్ అని వచ్చింది. సో నేను ఇదే ఇప్పుడు ఈ కన్సోల్ లాగ్ని ఇక్కడికి ప్రింట్ చేస్తే యూ విల్ గెట్ ఎర్రర్. సి, ఏ ఈస్ అన్డిఫైన్డ్ వచ్చింది, కానీ ఇక్కడ వచ్చేసి అన్కాట్ రిఫరెన్స్ ఎర్రర్, కెనాట్ యాక్సెస్ బి బిఫోర్ ఇనిషియలైజేషన్. సో అంటే ఏంటంటే, మీరు ఏదైనా ఒక వేరియబుల్ని వ్యార్తో డిఫైన్ చేస్తే దాట్ విల్ బి, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్సైడ్ ద ఫంక్షన్, సో దాట్ విల్ బి ఏ గ్లోబల్ స్కోప్ అండ్ విచ్ విల్ బి యాక్సెస్ ఈవెన్ బిఫోర్ ఇట్ వాస్ డిక్లేర్డ్. సో ఇది ఇంకా డీటెయిల్డ్గా చెప్పాలంటే మీరు ఇక్కడ చూడండి. I will move this Ctrl+X, Ctrl+V. ఇక్కడ నేను డీబగ్గర్ పెడతా. I'm just clearing off source. Okay, so now let me run this. Here you can always see how the variables are declaring, how
దాట్ విల్ బి అసైన్. ఇట్ ఈస్ లైక్ గ్లోబల్ స్కోప్లో అసైన్ అవుతుందా, లేకపోతే స్క్రిప్ట్ లెవెల్ స్కోప్లో అసైన్ అవుతుందా, లేక ఫంక్షన్ ఆర్ బ్లాక్ అనేది ఇక్కడ మనం కాల్ స్టాక్లో చూడొచ్చు అనమాట. సో ఇక్కడ నేను డీబగ్గర్ పెట్టాను కాబట్టి లెట్స్ రన్ దిస్. సో ఇక్కడ మీరు ఇక్కడ ఆల్రెడీ చూస్తున్నారు కదా, ఇక్కడ డీబగ్గర్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మీరు ఇక్కడ చూస్తే స్క్రిప్ట్ లెవెల్ వేరియబుల్స్, గ్లోబల్ లెవెల్ వేరియబుల్స్ ఉన్నాయి. సో ఇక్కడ స్క్రిప్ట్లో ఏమేమి ఉన్నాయి, బి అండ్ సి. బికాస్ ఐ డిఫైన్డ్ బి యాజ్ ఎ లెట్, సి యాజ్ ఏ కాన్స్టెంట్, బట్ ఏ ఈజ్ డిఫైన్ అండర్ గ్లోబల్ విచ్ హ్యాస్ ఏ గ్లోబల్ స్కోప్. అందుకని మీరు ఏని డిక్లేర్ చేయడానికంటే ముందు యూజ్ చేసినా కూడా ఇట్ విల్ నాట్ త్రో ఎనీ ఎర్రర్. ఎర్రర్ అనేది త్రో చేయదు. కాకపోతే ఏంటంటే అన్డిఫైన్డ్ ఇస్తుంది. ఎందుకంటే రీ ఐ మీన్ వాల్యూ అసైన్ చేసేది దీని తర్వాత ఇనిషియేట్ అయ్యి ఉంది కాబట్టి ఇట్ విల్ త్రో, ఐ మీన్ ఇట్ విల్ ప్రింట్ అన్డిఫైన్డ్, నాట్ ఎన్ ఎర్రర్. ఓకే, సో లెట్స్ సీ హియర్. ఇప్పుడు నేను నెక్స్ట్ ఇక్కడికి వచ్చి ఇప్పుడు దీనికి వాల్యూ 10 అసైన్ అవుతుంది. చూసారా, ఇక్కడికి వాల్యూ 10 అసైన్ అయింది. బట్ స్టిల్ స్క్రిప్ట్ లెవెల్ వేరియబుల్స్ ఆర్ నాట్ గ్లోబల్ అండ్ దిస్ హ్యావ్ ద నథింగ్ అసైన్ టు ద వాల్యూ. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాక ఇక్కడ వాల్యూ అసైన్ అయింది. సో నౌ యూ కెన్ యాక్సెస్ దిస్ బి వేరియబుల్. సో ఇప్పుడు మీరు ఇప్పుడు చూస్తే ఇది ప్రింట్ అవుతుంది. ఓకే, so A undefined, B 20, C 30. So that is where it is called where variables are all hoisting, like declared on top of the JavaScript, right? Top of the execution ఎక్కడైతే ఉంటుందో అక్కడ అనమాట. సో దోస్ ఆర్ ఆల్ hoisting top of that execution ఉంటుంది కాబట్టి. సో when you want that as a global scope, you can declare with var. But the problem with var is, for example, నేను ఇక్కడ var a equal to 10 ఇచ్చాను. ఓకే, నేను ఇక్కడ మళ్ళీ వేర్ ఏ ఈక్వల్ టు సమ్ 40 ఇచ్చాను. ఓకే, ఇప్పుడు ఏంటంటే నేను వేర్ ఇక్కడ ఏ 10 ఇచ్చాను కదా, మళ్ళీ వేర్తో రీడిక్లేర్ అండ్ అసైన్ చెయ్యొచ్చా, అది ఎర్రర్ త్రో చేస్తుందా అంటే లెట్ సీ దట్. లెట్ మీ కమాండ్ దిస్. ఇట్స్ నాట్ రిక్వైర్డ్ ఫర్ నౌ. క్లియర్ కన్సోల్. సి, ఏ అన్డిఫైన్డ్ వచ్చింది, ఇక్కడ 10 ఇచ్చారు, బట్ బి 20. మళ్ళీ ఏ అనేది ఎర్రర్ ఏం త్రో చేయలేదు, 40 ప్రింట్ చేసింది. సో ఇట్ ఈస్ సింప్లీ ఓవర్ రైడింగ్ దిస్ ఏ వేరియబుల్ అండ్ టేకింగ్ ద 40. సో యాక్చువల్గా దీన్ని ఇట్లా కూడా చెయ్యొచ్చు. ఓకే, బట్ ఇట్ స్టిల్ ఎలోస్ టు రీడిక్లేర్ ఇట్. సో this makes us confusion actually. Okay, that is where one drawback with the var. బట్ నేను ఇక్కడ లెట్ సే నేను ఇక్కడ మళ్ళీ లెట్ బి ఇచ్చాను అనుకోండి. లెట్స్ క్లియర్ దిస్, రన్. సో ఇక్కడ మీరు చూస్తే అన్కాట్ సింటాక్స్ ఎర్రర్, ఐడెంటిఫైర్ బి ఈజ్ ఆల్రెడీ డిక్లేర్డ్. సో ఇక్కడ నేను ఆల్రెడీ డిక్లేర్ చేశాను కాబట్టి ఇక్కడ చెయ్యొద్దు, బికాస్ దీస్ ఆర్ ఆల్ ఇన్ వన్ స్కోప్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఫంక్షన్ రాస్తున్నా. ఓకే, ఇక్కడ ఎర్రర్ త్రో చేయలేదు, ఎందుకంటే ఏదైతే ఈ లెట్ వేరియబుల్ డిక్లేర్ చేశారో దిస్ విల్ బి విత్ దిస్ బ్లాక్ స్కోప్. ఇది ఈ ఫంక్షన్ లోపల ఉంది కాబట్టి ఈ బి వేరియబుల్ అనే యొక్క స్కోప్ ఈ ఫంక్షన్కి మాత్రమే పరిమితం. సో ఈ బి వేరియబుల్ అనేది ఇక్కడ వరకు పరిమితం. నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ప్రింట్ చేశాను అనుకోండి, బెటర్ అండర్స్టాండింగ్ ఐఎమ్ జస్ట్ గివింగ్ B1 B2. చూసారా, రిఫరెన్స్ కెనాట్ యాక్సెస్ బి బిఫోర్ ఇనిషియలైజేషన్. ఎందుకంటే ఇక్కడ మీరు ఆల్రెడీ ఒకసారి ఇనిషియలైజ్ చేశారు కాబట్టి ఇక్కడ ఇది తీసుకోలేకపోతుంది. ఏదైతే లెట్ ఉందో పైనది అది తీసుకోలేదు, ఎందుకంటే యూ హ్యావ్ రీ అసైన్డ్ అండ్ రీడిక్లేర్డ్ హియర్. దట్ ఈస్ వేర్
let is a block scope, not a global scope. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది లేదు అనుకుందాం. నో యూ గాట్ రైట్. సో అది అనమాట. మీరు లెట్ అనేది ఎప్పుడైతే డిక్లేర్ చేస్తారో దానికి బ్లాక్ స్కోప్కి ఫస్ట్ ఇట్ విల్ లుక్ ఫర్ ద బ్లాక్ లెవెల్ ఇఫ్ ఎనీ వేరియబుల్ ఈస్ డిక్లేర్డ్. బట్ ఇఫ్ యు ఆర్ యాక్సెసింగ్ ఈవెన్ దో అవుట్ సైడ్ ఉన్నా కూడా మళ్ళీ నేను ఇక్కడ యాక్సెస్ చేయొచ్చు కదా అంటే ఇట్ విల్ త్రూ ద ఎర్రర్ బికాస్ యు ఆర్ రీడిక్లేరింగ్. సో అదే కనుక మీరు వ్యార్తో చేస్తే ఆ ఎర్రర్ రాదనమాట. నేను ఇక్కడ మీకు వ్యార్తో చూపిస్తే, సో ఆల్రెడీ మనకి ఇక్కడ వ్యార్ ఏ ఉంది, సేమ్ పెడతాను. ఓకే, ఓకే చూడండి, ఇక్కడికి వచ్చేసి ఏ అనేది అన్డిఫైన్డ్ బికాస్ దిస్ వాజ్ ప్రింటెడ్ బిఫోర్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద వాల్యూ. సో B20 వచ్చింది, C30 వచ్చింది, బట్ A1 అనేది అన్డిఫైన్డ్ వచ్చింది, ఎర్రర్ త్రో చేయలేదు. ఎందుకంటే ఇన్సైడ్ మీరు మళ్ళీ డిక్లేర్ చేశారు, బట్ బిఫోర్ దట్ ఇట్ ఈస్ యాక్సెసబుల్. సో అందుకని ఎర్రర్ త్రో చేయకుండా ఇట్ ఈస్ గివింగ్ అన్డిఫైన్డ్. A2 వచ్చేసరికి ఇది ఏదైతే లేటెస్ట్ వాల్యూ ఉందో అది తీసుకుంటుంది. ఓకే, సో లెట్స్ టేక్ దీస్ టూ. ఇప్పుడు చూస్తే కనుక మీకు పైన ఉన్న వాల్యూ తీసుకుంటుంది 10. ఓకే, ఒకవేళ అలా కాదు మీరు బి ఇస్తున్నారు అనుకుంటే అగైన్ ఇట్ విల్ టేక్ ద పైన ఉన్న వాల్యూ. ఎందుకంటే మీరు ఇక్కడ ఎక్కడ ఏ వేరియబుల్స్ డిక్లేర్ చేయలేదు, బట్ యు ఆర్ స్టిల్ ట్రయింగ్ టు యాక్సెస్ ద వేరియబుల్స్ విచ్ ఆర్ డిఫైన్డ్ అవుట్ సైడ్ ఆఫ్ దిస్ ఫంక్షన్ విచ్ విల్ బి స్కోప్ విత్ దిస్ టోటల్ బ్లాక్. Okay, so that is one thing, but always let's will not declare with the hoisting, only where variables మాత్రమే hoisting తో డిక్లేర్ అవుతాయి. సో ఇక్కడ C30 ఇచ్చాం కదా, ఇప్పుడు నేను సిని మోడిఫై చేయొచ్చా, C = 40 పెట్టచ్చా? ఓకే, బికాస్ ఇట్స్ ఏ కాన్స్టెంట్. సో ఇక్కడ చూస్తే uncaught type assignment to constant variable. So as you defined a constant, a variable C, you cannot reassign. Okay, so that will be like a constant variable. But same, you can have the same thing here. Const C. Let me comment these two. C. C. Clear. Run. ఇక్కడ చూసారా, C to 40, ఇక్కడ 30, రైట్. సో ఈ సి వచ్చేసి బ్లాక్ లెవెల్, ఇది వచ్చేసి ఇక్కడ దీనికి బ్లాక్. ఓకే, సో మీరు ఇక్కడ ఒకవేళ డిక్లేర్ చేయకపోతే దానికి అప్పర్ స్కోప్ ఏదైతే ఉందో దాని నుంచి తెచ్చుకుని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ అగైన్ యూ కెనాట్ యాక్సెస్ బిఫోర్ డిక్లరేషన్. యూ విల్ గెట్ అన్డిఫైన్డ్. ఓకే, సో దాట్ ఈస్ వన్ థింగ్. సో ఇంకా బట్ ఇది ఒక ఫంక్షన్ కదా, బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ఫంక్షన్ అండ్ బ్లాక్ అని చూసుకుంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను var d10 అని పెడుతున్నాను, console.log d is d. సో మనకి ఏం ప్రింట్ అవుతుంది, ఇప్పటి వరకు చూసుకున్న దాంట్లో అన్డిఫైన్డ్ ప్రింట్ అవుతుంది. అదే ఇక్కడ లెట్ పెడితే ఎర్రర్ వస్తుంది, రైట్. సో ఇప్పుడు బ్లాక్ లెవెల్ ఏంటంటే లెట్స్ సే ఇఫ్ ట్రూ. ఓకే, సో జావా స్క్రిప్ట్లో ఇది కూడా ఒక బ్లాక్ అనమాట, బట్ దిస్ ఈస్ ఫంక్షన్ స్కోప్, దిస్ ఈస్ బ్లాక్ స్కోప్. సో ఇప్పుడు ఏమవుతుంది, మీరు టెస్ట్ రన్ చేసేటప్పుడు డి అనేది స్టిల్ అన్డిఫైన్డ్ ప్రింట్ అవుతుంది. ఓకే,
స్టిల్ అన్డిఫైన్డ్ ప్రింట్ అవుతుంది ఎందుకంటే వేర్ యొక్క స్కోప్ ఫంక్షన్ లెవెల్ ఉంటుంది, నాట్ ద బ్లాక్ లెవెల్. లెట్స్ డూ దిస్ విత్ లెట్. సో యూ గెట్ ఎర్రర్, అన్డిఫైన్డ్ రిఫరెన్స్ ఎర్రర్. సో ఇది ఫంక్షన్ లోపలే ఉంది, కాకపోతే ఒక ఇఫ్ బ్లాక్ లోపల ఉంది. సో దీని యొక్క స్కోప్ దీని తర్వాత ప్రింట్ చేస్తే ఉంటుందే తప్ప దీని ముందు నేను ప్రింట్ చేశాను కదా దీనికి ఎందుకు తీసుకోవట్లేదు అనేది ఉండదన్నమాట. దట్స్ వే ఏ ఫంక్షన్ స్కోప్ వర్సెస్ బ్లాక్ స్కోప్ అనమాట. ఓకే. సో ఇంకొకటి ఏంటి, కాన్స్టెన్సీ యొక్క ఎరేస్ను ఆబ్జెక్ట్స్ మార్చచ్చు బట్ నాట్ ద అదర్ థింగ్స్, రైట్? అది ఎట్లా అన్నది చూద్దాము. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను సిని ఎరే 30 పెట్టాను. ఓకే. సో ఇప్పుడు ప్రింట్ చేస్తే మీకు C30 వస్తుంది. లెట్స్ డూ దిస్ విత్ వేర్. ఓకే. ఇప్పుడు నేను సి డాట్ పుష్ ఇంకోటి యాడ్ చేయొచ్చు. ఓకే. 30. ఇప్పుడు దీని తర్వాత రన్ చేద్దాము. యూ షుడ్ హ్యావ్ బోత్ వాల్యూస్. 30, 40 ఉన్నాయి. అదే ఇంకొక కాన్స్టెంట్ C1 40 ఇచ్చాను. ఓకే. C1 ఈక్వల్ టు 50 చేస్తే విచ్ విల్ త్రూ ద ఎర్రర్ బికాస్ దట్ ఈస్ నార్మల్ నెంబర్. ఓకే, రైట్? సో అంటిల్ ఎరే కానీ ఆబ్జెక్ట్ కానీ యొక్క వాల్యూస్ మీరు మారిస్తే, కంటెంట్ మారిస్తే పర్వాలేదు. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏంటంటే ఇప్పుడు మీరు సి డాట్ పుష్ అన్నారు కదా, ఇక్కడికి అయిపోయింది కదా. ఇప్పుడు సి ఈక్వల్ టు నేను ఇంకొక ఆ, దాని యొక్క రిఫరెన్స్ మార్చేస్తున్నానంటే ఎరే కాకుండా ఇంకొక వాల్యూ తీసుకోలేక స్ట్రింగ్ అన్నాను అనుకోండి, అగైన్ ఇట్ విల్ త్రో ద ఎర్రర్. చూసారా? యూ కెనాట్ రీఅసైన్ అసైన్మెంట్ వేరియబుల్ బికాస్ ఇట్ ఈస్ ఏ కాన్స్టెంట్, రైట్? సో అక్కడ ఒకటి చూసుకోవాలి. ఆబ్జెక్ట్ మనకి తెలిసిందే కదా ఎలా డిక్లేర్ చేస్తారో మీరు. సో వన్, సో యూ కెన్ టేక్ ఆల్ దీస్ థింగ్స్. సి డాట్ ఐడి ఈక్వల్ టు 2. ఇప్పుడు రన్ చేస్తే ఫస్ట్ టైం 1 ఉంటుంది, కాకపోతే 2 ఉంటుంది. సో యూ చేంజ్ ద కంటెంట్ ఆఫ్ దిస్ బట్ నాట్ ద రిఫరెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్. సో దట్ ఈస్ వేర్ ద mutation will work for the constant. Otherwise, for normal numbers or strings, that will not be reassign or modify. ఓకే. సో ఇప్పుడు దీన్ని బట్టి మనము వార్, లెట్, కాన్స్టెంట్ ఎలా యూస్ చేయాలి వాటి యొక్క స్కోప్ అర్థమైంది కదా. సో కన్క్లూషన్ ఏంటంటే మోస్ట్లీ విత్ ద లేటెస్ట్ మోడర్న్ జావా స్క్రిప్ట్ పీపుల్ విల్ ప్రిఫర్ టు యూస్ లెట్ ఆర్ కాన్స్టెంట్. ఎందుకంటే వార్తో వచ్చేసి యూ కెన్ రీఅసైన్ అండ్ యూ మైట్ హ్యావ్ ఏ సమ్ టైమ్స్ like hoisting issues if you are declaring before itself. I mean, you are trying to access the variable before it assigned and declared. No, appudu it will not throw the error, but it will give the undefined. So it will try to do some confusions make చేస్తుంది. But let you can do always let with a block scope how you wanna create a variables. So హోప్ మీకు ఈ ఎగ్జాంపుల్స్ క్లియర్గా అర్థమయ్యి ఉంటాయని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఇఫ్ యూ నీడ్ ఎనీ suggestions or comments, if you have any questions, please comment me. Thank you. Bye.